2018లో మావోయిస్టు భావజాలం ఉన్న గద్దర్ను రాహుల్ గాంధీ కలిశారు. ఆహా, గద్దర్ని ఇడున్న బీజేపీ నాయకులు కలుస్తలే? నువ్వు గద్దర్ పేరు చెప్పకుండా గద్దర్ని విమర్శిస్తూ నువ్వు పో ఎలక్షన్లకు, రేపొద్దున బీజేపీ తెలంగాణలో ఏందో అని పరిస్థితి తెలుస్తుంది. గద్దర్ని వ్యతిరేకిస్తూ గద్దర్ని తిడుతూ నువ్వు ఎలక్షన్లకు పోనికి దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో మీ బీజేపీ నాయకులను పంపని చెప్పు. గద్దర్ని రాహుల్ గాంధీ కలిసిండు, గద్దర్ని తెలంగాణ బీజేపీ నాయకులు కలుస్తలేరా ఎవరు? గిట్లా మాట్లాడే మీకు ఇక్కడ అధికారం మొత్తం ఎటు కాకుండా పోయింది మీ పరిస్థితి. నువ్వు తెలంగాణ ఆత్మ గద్దర్, అట్లాంటి గద్దరు నువ్వు ఆయన నక్సలైటు ఇంకోటి అని అంటే జనము తిరగబడతారు తెలంగాణలో. ఆ సిచ్యువేషన్ ఉంటుంది. మీరు వదిలేయండి గన్ను, నక్సలైటు, హింస ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళని ప్రజలు ఎందుకు ఇప్పుడు గద్దర్కి ఇంత పేరు ఎట్లొచ్చింది? రాహుల్ గాంధీ ఏం చేసిండని పక్కన పెట్టండి. గద్దర్కి ఇంత పేరు, ఆయన చనిపోయినప్పుడు ఆయన చివరి చూపు చూడడానికి అన్ని లక్షల మంది జనం ఎందుకు వచ్చినారు? ఆయన ఒక మీటింగ్ పెడితే ఆయన బయటకు వచ్చిన తర్వాత 15 లక్షల మంది జనం ఎట్లొచ్చినారు నడుచుకుంటూ వెళ్ళి. ఇది కదా మనం గమనించాల్సింది. అంటే ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళని అన్న కోణం ఎందుకు మీరు ఆలోచిస్తలేరు?